ఇప్పుడు పండిత సన్మానం ముందు చిలుకూరు శ్రీనివాస్ తగిన ఎదుగుదల అభివృద్ధి మాత్రం శూన్యంగానే కనపడుతూ ఉంది ఈ సంవత్సరం. ఇక అష్టమ భావం చూస్తే అనూహ్యమైనటువంటి సంఘటనలు, మిజరీస్, బాధాకరమైన రోగాలు, అంతర్గత రహస్య వ్యవహారాలు కూడా సూచిస్తుంది. అష్టమ భావ నక్షత్రాధిపతి శని, ఉపనక్షత్రాధిపతి బుధుడు అవ్వడం వల్ల ఇన్సూరెన్స్ వ్యవహారాలు, అలాగే ఆకస్మికమైనటువంటి మరణాలు, క్రిమినల్ యాక్టివిటీస్, బ్యాంకింగ్ వ్యవస్థలలో, కమ్యూనికేషన్ రంగాల్లో కూడా డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో అవకతవకలనేవి బయటపడతాయి. పరీక్షాపత్రంలో స్కాములు, పబ్లిక్ ఎగ్జామ్స్ లో అవకతవకలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉంటుంది. రాష్ట్ర కేంద్ర మంత్రుల మరణం వల్ల, ఆకస్మిక ప్రమాదాల వల్ల శాఖల మార్పులు అనివార్యమవుతాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత ప్రభుత్వంలోని స్కాములు, స్వార్థపూరిత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం బయటపడతాయి. భూ కబ్జాలు బయటపడతాయి. కొందరు రాజకీయ నేతలు కూడా శిక్షార్హులు అయ్యేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. దీనివల్ల కొంత ప్రజలు ఇబ్బంది పడతారు. అయినప్పటికీ కూడా ప్రముఖ రాజకీయ నాయకులు అనుకోని సంఘటనలచే మృత్యువాత పొందుతారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. నవమ భావం కనుక తీసుకుంటే మత సంస్థలు, విదేశీ ప్రయాణం, రిలీజియస్ న్యాయస్థానాలు, విశ్వవిద్యాలయాలు, దేవాలయ శాఖలు, విదేశీ పరిజ్ఞానం, ఇక అంతరిక్ష పరిశోధనలు, విఆర్ఎస్లు, మఠాధిపతుల భావాలను సూచిస్తుంది. నవమ నక్షత్రాధిపతి కేతువు, ఉపనక్షత్రాధిపతి బుధుడు కూడా అవ్వడం వల్ల దేశంలో ప్రముఖ హిందూ దేవాలయాల పరిరక్షణ, ముఖ్యంగా కాశీ, ద్వారకా, బద్రీనాథ్, కేదార్నాథ్ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధి జరుగుతుంది. నూతన దేవాలయాల స్థాపన, దేవాలయ పరిరక్షణ గురించి కూడా చట్టరీత్యా కొన్ని మార్పు చేర్పులు తథ్యం. సనాతన ధర్మం, హిందూ మత ప్రాశస్త్యం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతి గావిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థల్లో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు ఉంటాయి. విదేశీ వాణిజ్యం అయితే మనకి ఈ సంవత్సరం లాభసాటిగా లేదు అని చెప్పుకోవచ్చు. 10వ భావం పరిపాలకులను, రాజకీయవేత్తలను, రాజకీయవేత్తల పరిపాలనా విధానాన్ని కూడా సూచిస్తుంది. దశమాధిపతి బుధుడై, వర్గోత్తమం వలన దశమ నక్షత్రాధిపతి చంద్రుడై, ఉపనక్షత్రాధిపతి శని అవ్వడం వల్ల ప్రస్తుత దేశాధిపతి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారు. అయితే 2029 నాటి ఉగాదికి భారతదేశ భవితవ్యం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. దేశ రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు సంభవిస్తాయి. చాలా మంది రాజకీయ నాయకులు కొంతమంది కనుమరుగవుతారు. రాగల 5 సంవత్సరాల కాలంలో ప్రధానిగా కొనసాగినటువంటి వారు దేశ రాజకీయ న్యాయ వ్యవస్థ, ఆధ్యాత్మిక రంగాల్లో అభివృద్ధి, రాజ్యాంగ వ్యవస్థలో కూడా అనేక మార్పులు చేర్పులు ఆకస్మికంగా చేసే అవకాశం జరగనున్నది. విశ్వావసు నామ సంవత్సరాది లోపుగా ఈ క్రోధినామ సంవత్సర పూర్వార్ధంలో మరియు ఉత్తరార్ధంలో కూడా కొన్ని విద్వేషాలు ఎక్కువయ్యి వచ్చే విశ్వావసు నామ సంవత్సర ఉగాది నాటికి అన్నీ కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. 24/2026 నుంచి 31/8/2026 లోపల ప్రధాని మంత్రి పదవులలో కూడా కొన్ని ఆకస్మికంగా మార్పులు సంభవించేటటువంటి సూచన గోచరిస్తోంది. ఏదేమైనా భారతదేశ జన్మ జాతక ప్రకారం 2027 నుండి 2030 వరకు కూడా ప్రపంచ దేశాలలో మన దేశం మాత్రం అగ్రస్థానంలో ఉండబోతోంది. భవిష్య పురాణం ప్రకారం ఒక యోగి భారతదేశాన్ని పరిపాలిస్తాడని, తద్వారా అఖండ కీర్తి సాధిస్తాడని పురాణ ఇతిహాసాల్లో చెప్పబడి ఉంది. ఇక ఏకాదశ భావాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఈ భావం పార్లమెంటు, కామర్సు, సహజ వృద్ధి రేటు, అలాగే లగ్నాత్ ఏకాదశ స్థానాధిపతి శుక్రుడు తృతీయ భావంలో ఉండడం, నక్షత్రాధిపతి రాహువు కూడా, ఉపనక్షత్రాధిపతి శుక్రుడు కూడా మీనరాశిలో ఉండటం వల్ల నౌకాయానం, ఎయిర్పోర్ట్లు, ప్రైవేటు వ్యక్తుల ఇన్వెస్ట్మెంటు కొంత ప్రభుత్వ భాగస్వామ్యంతో జరగబోతూ ఉన్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేటీకరణ, జల వాయు సంబంధించిన సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం లాభపడుతోంది. ప్రజలకు ఆర్థికంగా ప్రతి సంవత్సరం కంటే కూడా భూముల ద్వారా వెండి, బంగారం, ఇత్తడి వస్తువుల ధరలు పెరగడం వల్ల కొంత లాభించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ద్వాదశ భావాన్ని చూసుకుంటే ద్వాదశ భావాధిపతి కుజుడు
ద్వాదశ భావ నక్షత్రాధిపతి శని, ఉపనక్షత్రాధిపతి శుక్రుడు అవడం వల్ల ఆశ్రమాల్లో కొన్ని అవకతవకలు, ఇతర మతాల జోక్యం వల్ల మత ఘర్షణలు ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఎక్కువగా జరిగే సూచనలు ఉన్నాయి. రహస్య వివాదాల్లో ప్రభుత్వ రాజకీయ జోక్యం వల్ల సరి అయిన న్యాయం చేకూరకపోవటం, అలాగే కొన్ని ప్రభుత్వ కనుసన్నల్లో సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిఐడి, ఇతర నేర పరిశోధన విభాగాలు కూడా పనిచేసే అవకాశం గోచరిస్తూ ఉన్నది. అయితే అంతరిక్ష సంబంధించిన ఇస్రో వంటి పరిశోధనా సంస్థలు, రా సంస్థలు కూడా ప్రగతిని సాధించగలవు. గవర్నమెంట్ వారు ఎలక్ట్రల్ బాండ్స్ తదితర సంబంధించినవన్నీ కూడా ఈ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిఘాలోనే పనిచేస్తూ ఉంటాయి. ఉద్యోగ విద్య వీసాల జారీలు ఈ సంవత్సరం ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా ఇక పార్టీ యొక్క ఆవిర్భావ విషయము, అలాగే మన ముఖ్యమంత్రి గారి యొక్క భవిష్యత్తును మనం చూసుకుంటే రాజకీయ ఉన్నతిలో ఆయన తిరుగులేని, అంటే మనకి ఒక సామెత ఉంది, సింహం ఆకలిస్తేనే వేటాడుతుంది అన్నట్టుగా. ఆ విధంగా మన గత సంవత్సరం చెప్పుకున్నాము. అక్టోబర్ నుంచి ఆయన ఒక సింహం లాగా పనిచేసి పార్టీని అంతా కూడా మీరందరూ కూడా సహకరించారు. మనం అనుకున్నాం మీరందరూ కూడా ఆయనకు చేయూతనిచ్చి విజయం చేకూర్చాలి అని. అందరికీ కూడా భగవద్ ఆశీర్వాదం కలగడానికి నేను కూడా నా ప్రయత్నం చేస్తా అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం, క్రోధినామ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది. వచ్చే విశ్వావసనామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. రాహుల్ గాంధీ గారు కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతోంది. కాబట్టి అనూహ్యమైనటువంటి కొన్ని స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇక అందరూ కూడా ఎంతసేపటికి దేశం గురించి, రాష్ట్రం గురించి చెప్పారు, నా గురించి ఏం చెప్పారు ఏంటని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీ వాళ్ళకి రాసులు తెలిసి ఉంటాయి. చాలామందికి ఈ మధ్యకాలంలో మన ఆధ్యాత్మిక విషయంలో అవేర్నెస్ వచ్చింది. చాలా సంతోషకరమైన విషయం.